మెయిన్ పేజ్లోని ప్రధాన వార్తలు మనం చూస్తే, మరో 100 ఏళ్ళైనా సృజనాత్మకంగా ఆలోచించలేదు. ఏంటది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రోగ్రామింగ్లో అదే సహాయకారిగా మాత్రమే వ్యవహరిస్తుంది, బిల్ గేట్స్ అంటూ ఉన్నాడు. అలాగే సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల, అమెరికాలో సంపన్న భారతీయం. 43 దేశాలకు చెందిన 125 మంది బిలియనీర్లు మన వాళ్ళే 12 మంది ఉన్నారు. సో అగ్రస్థానంలో జయ చౌదరి, తొలిసారిగా సుందర్ పిచాయ్ అండ్ సత్యనాదెళ్లకు చోటు. సో వీళ్ళిద్దరు కూడా 4th షాప్లో ఉన్నారు జాబితాలో. నెక్స్ట్ వచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ. సో ఇదే చట్ట సవరణ 2018లో కేసీఆర్ కూడా చేశాడు. 33% వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి స్థానిక సంస్థల ఓటాలు ఎలక్షన్స్లో మన ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. సో దానికి ఎగెనిస్ట్గా అప్పర్ క్యాస్ట్ వారు ఎవరైతే ఉన్నారో ఇంద్ర సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకి ఇది వ్యతిరేకంగా ఉందని చెప్పేసి సుప్రీంకోర్టులో వీళ్ళు రిట్ దాఖలు చేశారు ఎగెనిస్ట్గా. సో అప్పుడు సుప్రీంకోర్టు కేసీఆర్ని వార్న్ చేసింది. సో 50% రిజర్వేషన్ దాటిపోతుంది కాబట్టి 33% ప్రపోజల్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని కేసీఆర్ వెంటనే దాన్ని బ్యాక్ తీసుకున్నాడు. సో దాని తర్వాత 23% రిజర్వేషన్ని బీసీలకి కట్ ఆఫ్గా పెట్టి పంచాయతీరాజ్ ఎలక్షన్స్కి వెళ్ళాడు, లోకల్ బాడీ ఎలక్షన్స్కి. సో యాక్చువల్గా ఆ టైంలో బీసీలకి విద్యాపరంగా మనం కనుక చూస్తే 27% రావాలి, అక్కడ కూడా 4% లెస్ చేశాడు. సో బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 56.36% ఉన్నారు, లేదా 65% ఉన్నారు. సో వీళ్ళ ఓట వీళ్ళకి రావాల్సిందే, అది న్యాయం. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఈ ఆర్డినెన్స్ అనేది ఇంతకుముందు చేశారు, మరి చూడాలి, లెటెస్ట్ సి. ఈ ఆర్డినెన్స్ వీళ్ళు చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇందిర సహాని అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వీళ్ళు చూడాల్సిన దాన్ని వెరిఫై చేస్తారు. సో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ రాష్ట్ర మంత్రివర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంత్రివర్గంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఇదొకటి, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని. సో పంచాయతీరాజ్ చట్టానికి సవరణ సెక్షన్ 285Aలో మార్పు చేయనున్న ప్రభుత్వం. సో స్థానిక ఎన్నికల ప్రక్రియ షురు. సో ఆర్డినెన్స్ జారీ చేయనున్న పంచాయతీరాజ్. ఆర్డినెన్స్ అంటే అసెంబ్లీ కానీ లేదా మన రాష్ట్ర శాసన మండలి, రాష్ట్ర శాసనసభ ఏదైతే ఉన్నాయో ఈ అంటే జరగకుండా ఉన్న టైంలో వీళ్ళు ఆర్డినెన్స్ రూపంలో దీన్ని తీసుకురావచ్చు. సో మొత్తానికి 42% ఇస్తానని చెప్పేసి వీళ్ళు బీసీలకు హామీ ఇస్తున్నారు. సో వీళ్ళు ఎంతవరకు నిలబెట్టుకుని ఉంటారో చూడాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా 33% రిజర్వేషన్ ఇస్తానని చెప్పాడు. సో తను చేయాలని చెప్పాడు, కానీ ఇది సుప్రీంకోర్టులోకి వెళ్ళి 50% రిజర్వేషన్ దాటకూడదు అని చెప్పేసి ఆ కేసు ముందుకు సాగలేదు. అయితే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఈ 50% దాటి రిజర్వేషన్ ఇస్తున్న దాఖలాలు ఉన్నాయి. మరి తెలంగాణలో ఎందుకు జరగదు చూడాలి. సో వీళ్ళు ఎంతవరకు వెళ్తారు. అలాగే ఓటర్ జాబితాల సమగ్ర సవరణ సబబే, అందుకు ఎంచుకున్న సమయం సరికాదు, ఆధార్ రేషన్ కార్డుల గుర్తింపు పత్రాలుగా పరిగణించండి. బీహార్ ఎన్నికల సంఘం కసరత్తుపై సుప్రీంకోర్టు ధర్మాసనం. ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను పరిగణలోకి తీసుకోవడం న్యాయబద్ధమైందని మా అభిప్రాయం. వాటిని పరిగణలోకి తీసుకోవాలా లేదా అన్నది ఎన్నికల సంఘమే నిర్ణయించాలి. ఒకవేళ తీసుకోకపోతే అందుకు గల కారణాలు వెల్లడించాలి. ఇది బీహార్ ఎలక్షన్స్ గురించి నడుస్తుంది కదా. సో ఏది ప్రామాణికంగా తీసుకోవాలి అనే విషయం మీద వీళ్ళు తర్జన పడుతూ ఉన్నారు. దానికి సుప్రీంకోర్టు నేను చెప్పింది ఏంటంటే ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు కూడా గుర్తింపు కార్డుగా తీసుకోవచ్చు అనే యొక్క దాన్ని తీసుకొచ్చింది. అలాగే ఈ బెట్టింగ్ యాప్ల కేసులో రంగంలోకి ఈడీ. సో మనకు తెలుసు కదా, మార్చి 19న ఇక్కడ మియాపూర్ పోలీస్ స్టేషన్లో టోటల్ 25 మంది మీద కేసు ఫైల్ అయింది. ఈ 25 మందిలో వీళ్ళు సెలబ్రిటీస్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, అలాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఉన్నారు. సో వీళ్ళ మీద బెట్టింగ్ యాప్ల కేసులో రంగంలోకి ఈడీ 29 మంది సెలబ్రిటీలపై ఈసీఐఆర్ హవాలా
కోణంలో ఆరా తీస్తూ ఉన్నారు. నిందితుల జాబితాలో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత తదితరులు ఉన్నారు. సో యాక్చువల్గా నిజంగా వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయటం వలన ఆంధ్ర, తెలంగాణలో చాలామంది యంగ్స్టర్స్ చనిపోయారు. వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఈ తెలియని తనంలో ఈ బెట్టింగ్లకి వెళ్ళి అలవాటు పడిపోయి ఈ లక్షల అప్పులు చేసి ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ముందు దాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం కనుక లెక్కలు చూస్తే చాలామంది ఉన్నారు. వాళ్ళకి వీళ్ళు ఎవరన్నా హెల్ప్ చేస్తారంటే ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేసిన దాఖలాలు లేవు. అసలు వీళ్ళు చేసే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్. సో వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ బెట్టింగ్ యాప్ల మీద బ్యాన్ ఉంది. సో బిఎన్ఎస్ సెక్షన్ 4 అలాగే ఐటీ సెక్షన్స్ ప్రకారం కూడా ఇక్కడ బ్యాన్ ఉంది. అయినా కానీ ఇక్కడ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో మనం ఆహా యాప్ కనుక చూస్తే ఆహా యాప్లో కూడా అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఒక మెట్రో రైల్ భోగి ఎంత 1x బ్యాట్ అనే మెట్రో మన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసింది. క్రికెట్ గ్రౌండ్లలో మనం చాలామంది కోట్ల మంది చూస్తారు. క్రికెట్ గ్రౌండ్లలో కూడా ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఇవన్నీ స్టాప్ చేయాలి. ఎందుకంటే మన పక్క దేశం చైనాలో మనం చూస్తే చైనాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ బ్యాన్ చేశారు. అలాగే ఇప్పుడు సౌత్ కొరియా కానీ తర్వాత ఈ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా షరియా ఉపయోగించి వాళ్ళందరూ బ్యాన్ చేశారు. ఈవెన్ యుఎస్లో కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద బ్యాన్ ఉంది. మరి ఇండియాలో ఎందుకు లేదు? కొన్ని రాష్ట్రాల్లో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఎందుకు లేదు? సో కాబట్టి భారతదేశానికి మొత్తానికి సరిపడా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ మీద తక్షణమే, ఎందుకంటే చాలామంది యూత్ దీనికి అలవాటు పడిపోయి చనిపోతున్న వారు ఉన్నారు, వాళ్ళ బంధువులను కోల్పోతున్న వారు ఉన్నారు, వాళ్ళ బెడ్లను కోల్పోతున్న వారు ఉన్నారు. సో ఇది చాలా తీవ్రంగా పరిగణించి నిజంగా వీళ్ళ మీద ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద వీళ్ళ మీద కేసు తీసుకోవాలి. అలాగే బీసీసీఐ నిధుల గోల్మాల్, టెండర్లు లేకుండానే పనుల అప్పగింత, 2.32 కోట్ల పక్కదారి. సో మాజీ మంత్రి సంతకం పోర్జరీతో శ్రీచక్ర క్రికెట్ క్లబ్లోకి ప్రవేశం, హెచ్సి అధ్యక్షుడు జగన్మోహన్ రావు అక్రమాలు బహిర్గతం. ఎక్కడైనా ఉండేవి కదా, నడుస్తూనే ఉండేది కదా. అలాగే అనీషా వలలో నిమ్స్ డిప్యూటీ కలెక్టర్. చూడండి వీళ్ళు ఎవరు అసలు? కలెక్టరు, డిప్యూటీ తహసీల్దార్, డ్రైవర్. వీళ్ళకి ఎంత శాలరీలు వస్తాయి? వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు? గుర్తు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర తీసుకున్నారు అనేది పక్కన పెడితే వీళ్ళకి లక్షల్లో శాలరీలు వస్తాయి కదా. డిప్యూటీ కలెక్టర్ల కంటే తహసీల్దార్ కంటే తక్కువ వస్తుంది. సో తక్కువ వస్తుందని తీసుకోకూడదు కదా. సో రైతులకు భూ పరిహారం చెల్లించేందుకు 65,000 డిమాండ్. వీళ్ళు బుద్ధి ఉండాలి అసలు. వీళ్ళకి ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారంటే రైతుల దగ్గర నుంచి 65,000, మరో కేసులో 25,000 తీసుకుంటూ పట్టుబడ్డ గచ్చిబౌలి మహిళా ఠాణా ఎస్ఐ. సో గచ్చిబౌలి ఎస్ఐ కూడా 25,000 తీసుకుంటూ పట్టుబడ్డాడంట. సో ఈ విధంగా ఈరోజు మనం ఈ మెయిన్ హెడ్డింగ్ చూస్తే మనకి మెయిన్ వార్తలు